నాకు 17 అయితే మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు పుట్టే వాళ్ళతోటి ఆనందంగా సంతోషంగా ఉందాం అనుకున్నాను. కానీ నా కర్మఫలమేమో మరి నేను ఇలా ఈ స్వామి అందరూ ఇలాగా మరి భగవంతుని ప్రార్థించి సాక్షాత్కరించుకుంటారు కదా. ఇప్పట్లో ఎవరు లేరా? మానవులకి ఎవరికి అంత శక్తి లేదా? ఇప్పుడు అన్న మానవులకి శక్తి లేదా అన్న ప్రశ్నలు చాలా ఉండేవి అనమాట. టీవీ చూసుకునేదాన్ని, ఎక్కువ భక్తి ఛానల్లే చూసేదాన్ని. అయితే అలా ప్రశ్నలు వచ్చేవి అనమాట. అయితే నువ్వు అలా ప్రశ్నించావు కదా, నువ్వు ఆ మార్గంలో ఉంటావా అనేసి అని అడిగాను. అడిగితే పరమాత్మ నువ్వు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలో నేను ఉంటాను. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, అయితే నా మిగిలిన శ్వాస జీవితం అంతా భగవంతుడితో గడపాలా అన్నది ఆయన నిర్ణయం అని నాకు అప్పుడు అర్థమైంది. అయితే అది అర్థమైన తర్వాత నాకు ఇలా నిర్ణయం అయింది. ఆ మరుసటి రోజే నా చిన్న నేనంత జోట వెంకటగారి ఇంట్లోని ధ్యానం చేస్తున్నారంట. అయిపోయిన తర్వాత ఆ రోజు అయిపోయింది. మరి ఆ పరమాత్మ నిర్ణయమో తెలియదు, ఆ విష్ణు తాలూకా నిర్ణయమో తెలియదు. వెంటనే 41 రోజు మండల దీక్ష బాబా గారి గుడిలో పెట్టింది. అయితే పరమాత్ముడు నాకు చెప్పాడు కదా మార్గం, అయితే నా గురించే ఇతను పెట్టాడు అనమాట అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత సరే అందరూ చాలా మంది బాబా గురికి వచ్చారు. 40 రోజులు దీక్షగా ఆ అబ్బాయి రావటం చెప్పడం అంతా జరిగింది. మొట్టమొదటిసారి భజనేస్తుంది. మొట్టమొదటి గురువు శివశంకర్ గారు. ఆయన చెప్తూ ఉంటే మొదట్లో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస Yeah.